చిక్కుడుకాయ మంచిగా కొన్ని లేతగా ఉండాలి, కొన్ని గింజలు ఉండాలండి. చక్కగా కట్ చేసుకొని కడిగి ఇట్లా కుక్ చేసుకున్నానండి. ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసి వేసుకున్నానండి. ఇది ఉడికించుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తానండి. కొంచెం కొంచెం ఇప్పుడైతే ఇవి నేను కుడుములు చేస్తానండి. ఇడ్లీ పాత్ర మీద ఇట్లా రౌండ్గా వడ టైప్ చేసి పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఆయిల్ వేసుకొని తినాలండి, బాగుంటాయండి. ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకొని తినాలండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఈ బాండిలో ఇది వాటర్ పోసుకున్నానండి. నేను ఇడ్లీ పాత్ర పెట్టట్లేదు, చీదరాల తట్టులో పెట్టినాను. ఇలా పెట్టుకొని ఇవి ఆవిర్ల మీద ఉడికించుకోవాలండి. ఆవిర్ల మీద హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే చాలండి.